నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాదాపు 100 మందికి విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాన్ని మీడియా కంటపడకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. ఎందుకు గుంజుకోబోతున్నావు? అట్లా ఎందుకు గుంజుకోబోతున్నావు సార్? మీ ఐడి కార్డ్స్ కావాలనా? ఓకే, మీరు ఎవరు? సరే, ఓకే, మా ఐడి కార్డులు కావాలనా? ఐడి కార్డ్స్ కావాలనా సార్? ఐడి కార్డ్స్ కావాలనా? ఎందుకు గుంజుకొని పోతున్నారు సార్ మీరు? సార్ సార్ మీరు ఎందుకు గుంజుకొని వెళ్తున్నారు? ఎందుకు గుంజుకొని వెళ్తున్నారు సార్? డాక్టర్ అయితే పిల్లలు చూసుకుంటున్నా నేను మళ్ళీ ఐడి కార్డ్స్ ఎందుకు అడుగుతున్నావు సార్? పిల్లలు చూసాను, పిల్లలు చూడు, పిల్లలు చూసి పేరెంట్స్ సార్, పేరెంట్స్ సార్ ఐడి కార్డ్స్ అవసరమా మీకు? ఐడి కార్డ్స్ అవసరం అంట వాళ్ళకి. ఐడి కార్డ్స్ ఎందుకు సార్ ప్రెస్ కి అలవ్ లేదంటే ఏముంది చెప్తాం. ప్రెస్ కి అలవ్ లేదు కదా. శంకర్ అన్న కొడుకొని తీసుకురాబో, అన్న కొడుకొని తీసుకురాబోరా. నువ్వు డాక్టర్ అయ్యండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.